తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ అభ్యర్థి ఎవరు అనేది ఉత్కంఠ రేపుతోంది. బీజేపీకి కేటాయించిన అనపర్తి టికెట్ను మార్చేందుకు ఆ పార్టీ నిరాకరిస్తోంది. దీనితో అభ్యర్థిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు. దీనికి నల్లమిల్లి ససేమిరా అంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజమండ్రి నుంచి శ్రీనివాస్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ అభ్యర్థి ఎవరనే దానిపై తీవ్ర స్థాయిలో పంచాయతీ జరుగుతున్నది. అయితే ఇప్పటికే చూసినట్లయితే నామినేషన్ల గడువు దగ్గర పడటంతో ఇంకా ఇది తారాస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం అక్కడ ఎన్డీఏ అభ్యర్థి ఎవరు, బీజేపీ నుంచి ఉంటారా లేకపోతే టీడీపీ నుంచి అక్కడ అభ్యర్థికి కేటాయిస్తారా అనేది టికెట్ దాని మీద తీవ్రంగా చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం ఇక్కడ చూస్తే ఉత్కంఠ రేపుతున్నది. ఇక్కడ మరొక 2 రోజుల్లోనే బీఫామ్లు ఇస్తాము అందరికీనని చెప్పి టీడీపీ ప్రకటించింది. అలాగే బీజేపీ కూడా వాళ్ళ అభ్యర్థులకి టీడీపీ టికెట్లు ఇస్తానన్నది. అయితే ఇక్కడ అనపర్తికి సంబంధించి ఎన్డీఏ అభ్యర్థిగా టీడీపీ బీఫామ్ ఇస్తుందా లేకపోతే బీజేపీ బీఫామ్ ఇస్తుందా అనేది మటుకి తీవ్రంగా చర్చ జరుగుతున్నది. అయితే ఇప్పటికే చూసినట్లయితే ఎన్డీఏ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలోకి దిగాలని చెప్పేసి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై అధిష్టానం ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. బీజేపీ నేతలు కానీ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరితో పాటు అలాగే వివిధ విభాగాలకు చెందిన నేతలు కానీ అలాగే ఇక్కడ మరో పక్కన టీడీపీ నేతలు కూడా ఆయన మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతున్నది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినట్లయితే అదేగా విజయావకాశాలు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి దాని మీద వాళ్ళందరూ కూడా తీవ్రంగా చర్చ జరుగుతున్నది. దీని నేపథ్యంలోనే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో సంప్రదింపులు జరిపి ఆయన్ని బీజేపీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. అయితే దీనికి మట్టికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాత్రం తను ఎట్టి పరిస్థితుల్లోనే కూడా పార్టీ మారే అవకాశం లేదు, నేను పార్టీలో బీజేపీలో చేరే ప్రసక్తే లేదని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పడం జరుగుతున్నది. ఆయన బీజేపీలో చేరడానికి ససేమిరా అంటున్నారు. కేవలం నేను టీడీపీలోనే పోటీ చేస్తాను, 40 ఏళ్ళుగా చూసినట్లయితే మా కుటుంబం అంతా కూడా 40 ఏళ్ళుగా అనపర్తిలోని టీడీపీ అభ్యర్థులుగానే మేమంతా కూడా పోటీ చేస్తున్నాము, మా రాజకీయ జీవితం కూడా ఇక్కడి నుంచి ప్రారంభమైంది. దాంతో ఇక్కడ నేను టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేస్తాను తప్ప లేకపోతే టికెట్ ఇవ్వని పక్షంలో ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తాను తప్ప నేను వేరే పార్టీ అయితే మారను అని మట్టికి ఆయన ఖచ్చితంగా చెప్పడం జరుగుతున్నది. అయితే ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు బీజేపీ అయితే ఏంటి, టీడీపీ అయితే ఏంటి, అలాగే జనసేన పార్టీ అయితే ఏంటి, ఏదైనా సరే ఉమ్మడి అభ్యర్థులే కనుక పార్టీ మారితే వచ్చే నష్టం ఏంటని చెప్పేసి కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పైన కూడా 3 పార్టీల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుంది. అయితే అయినప్పటికీ కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తను పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అయితే మరో పక్కన చూసినట్టయితే ఇప్పటికే అనపర్తి టికెట్ను బీజేపీ కేటాయించడం జరిగింది. శివరామకృష్ణరాజుకి అక్కడ టికెట్ ఖరారు చేసినట్లుగా అధికారికంగా మొన్న ప్రకటించారు. అయినప్పటికీ కూడా గత 15 రోజుల నుంచి కూడా టీడీపీ మాకే టికెట్ వస్తుందని చెప్పేసి టీడీపీ ప్రకటన 2 రోజుల్లో వస్తుందని చెప్పి ప్రకటన చేస్తున్నప్పటికీ కూడా 15 రోజులు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా టీడీపీకి టికెట్ కేటాయించలేదు. అయితే బీజేపీ అయితే ఇక్కడ నుంచి టీడీపీకి బీజేపీ కూడా ఇక్కడ అనపర్తి టికెట్ను వదులుకోవడానికి ససేమిరా అంటుంది. ఇక్కడ కూడా అధిష్టానం బీజేపీ అధిష్టానం అయితే ఈ బీజేపీ అభ్యర్థిగా అయితే ఎవరినైనా నిలబెట్టాలన్నా అభ్యర్థిని మార్పు చేద్దాం తప్ప టికెట్ అయితే మట్టికి బీజేపీ అభ్యర్థి అక్కడ క్యాండిడేట్ నిలబడాలని చెప్పేసి అధిష్టానం చెప్పడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోని శివరామకృష్ణరాజు యొక్క అభ్యర్థిత్వాన్ని మార్పు చేస్తారా లేకపోతే చెయ్యరా అనే దాని మీద కూడా చర్చగా కొనసాగడం జరుగుతున్నది. అయితే శివరామకృష్ణని మార్చి ఇక్కడ దీన్ని నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలోకి తీసుకురావడానికి అనేది ప్రయత్నాలు అయితే జోరుగా సాగుతున్నాయి. ఒక పక్కన టీడీపీ సీనియర్ నేతలతో పాటు అలాగే బీజేపీకి సంబంధించిన బీజేపీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధరేశ్వరి కూడా గట్టిగా ఈ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే రామకృష్ణారెడ్డి మాత్రము ఇక్కడ నేను మట్టికి రానని చెప్పి పార్టీతోటి కరాఖండిగా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే రామకృష్ణారెడ్డి భార్య నిన్న ఎన్డీఏ యొక్క పొత్తు ధర్మాన్ని పాటించట్లేదు, వీళ్ళు విఘాతం కలిగిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు ఇస్తున్నాయి. దీనిలో భాగంగానే రామకృష్ణారెడ్డి యొక్క భార్య నిన్న అనపర్తి టీడీపీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అలాగే ఈ నెల 22వ తారీఖున బీజేపీ అభ్యర్థిగా శివరామకృష్ణరాజు అక్కడ దానికి
ఆయన కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే 23వ తారీఖున టీడీపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేయడానికి ముహూర్తం ఖరారు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతున్నది ఇక్కడ అనేది మట్టికి తీవ్రంగా చర్చ జరుగుతున్నది. ఇద్దరిలోని ఎవరికైతే ఎన్డీఏ అభ్యర్థిగా ఎవరికి బీఫామ్ ఇస్తారు, ఒక పక్కన బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణకి ఏమన్నా బీఫామ్ ఇస్తారా, లేకపోతే ఎన్డీఏ అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇక్కడ బీఫామ్ వస్తుంది అనేది మటుకి ఇంకా ఉత్కంఠంగా కొనసాగుతున్నది. దీని మీద అంటే 1-2 రోజుల్లోనే దీని మీద తేల్చే అవకాశం ఉంటుంది. బీఫామ్లు ఇస్తేనే కానీ ఈ పరిస్థితి చక్కబడదని చెప్తున్నారు. దీని మీద అటు బీజేపీ అధిష్టానం ఏ స్టాండర్డ్ తీసుకుంటుందా, లేకపోతే బీజేపీకే అక్కడ అభ్యర్థికే టికెట్కే ఇక్కడ కేటాయిస్తామన్న దాని మీద బీజేపీ స్టాండర్డ్గా ఉంటుందా, లేకపోతే టీడీపీకి టికెట్ వదులుకుంటుందా అనే దాని మీద కూడా వేచి చూడవలసిన అవసరం ఉంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, అనపర్తి.